అందరికీ నమస్కారం. నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఈ కల్తీ ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా పద్ధతిగా వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు అనుకున్న రీతిలోనే అందరినీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ గొర్రెలు చేసే దాంట్లో ఈసారి కూడా వాళ్ళు సఫలీకృతమైనారు అనేది క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటున్నామంటే కేంద్ర బడ్జెట్ అయిపోయింది, రాష్ట్ర బడ్జెట్ అయిపోయింది. కేంద్ర బడ్జెట్ నుంచి మనం తెచ్చుకునేది ఏంద్రా అంటే ఒక 4,000-5,000 కోట్లు పోలవరం క్రోంచము, అమరావతి క్రోంచము. అది కాకోకుండా మనం ఏం కొత్తగా ఈరోజు మన బడ్జెట్కి ఏం రాలేదు. వాళ్ళు ఏదో ఊదర కొడుతున్న ఆ హై స్పీడ్ కారిడార్ కూడా ఏం మనకు కేవలం మన కోసం పెట్టట్లేదు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఈ యొక్క కారిడార్లో భాగంగా మన దాని నుంచి పోతా ఉంది. అంతేగాని మనకంటూ స్పెషల్గా తీసుకొచ్చి పెట్టినది ఏం లేదు. అండ్ మోరెవరు ఆ హై స్పీడ్ రైలు కారిడార్ కూడా ఇప్పటికిప్పుడు అయ్యే పరిస్థితి కాదు. అది దాదాపుగా 10-15 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం, ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది, ఇంకా ఆపరేషన్స్ రావడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందని చెప్పేది. సో హై స్పీడ్ కారిడార్లు కూడా అట్లా బూచిలాగా చూపించే ప్రయత్నం తప్పితే అభివృద్ధిలో మనకేం ఇప్పుడు వచ్చినదేం లేదు ఈ సంవత్సరం వరకు మాట్లాడుకుంటే. అది కాకోకుండా మనం రాష్ట్ర బడ్జెట్కి వద్దాం. రాష్ట్ర బడ్జెట్లో ఎప్పట్లాగే సేమ్ బడ్జెట్. ఇప్పుడేం కొత్తగా మనకేం వచ్చి రేపొద్దున వాళ్ళు అంటున్నారు కదా నాంది లేకపోతే నవశకం, ఏం లేదు దీంట్లో. నవశకం లేదు, ఏం లేదు. అంతా నారావారి ఇట్లా అబద్ధాలు. లేకపోతే ఇంకోటి ఈ మధ్యకాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినారు, నీట్గా టేబుల్ వేసి విత్ డేటా ఎప్పట్లాగే చెప్తాడు. ఏం ఉపయోగం ఏముంది? జనాలలో ఎవరికి పట్టట్లేదు. ఈ కల్తీ ప్రభుత్వము కల్తీ అనే వ్యవహారంతో 2 సంవత్సరాలుగా జనాలందరినీ ఒక మతం అనే దాంట్లో తీసుకెళ్ళి ఎమోషనల్గా డ్రామాలు ఆడుకుంటూ చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు అదే ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మీ డెట్స్ గురించి మాట్లాడినారు, మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడినారు, మీరు చేస్తున్న అవినీతి గురించి మాట్లాడినారు. వాటన్నిటి గురించి మీరు స్పందించుకోకుండా కేవలం హెరిటేజ్ హిందాపూర్ గురించి మాట్లాడితేనే, అసలు అదొక ప్రైవేట్ సంస్థ, దానికి సంబంధించిన వాళ్ళు దానికి ఆరోపణకు సంబంధించి ఏదైనా మాట్లాడితే సంతోషము, ఒక అర్థం ఉంటుంది. దీంట్లో మినిస్టర్లకి, హోమ్ మినిస్టర్లకి, ఎమ్మెల్యేలతో ఏం అవసరమయ్యా? ఇది హెరిటేజ్ మాట్లాడితే మీరెందుకు మాట్లాడుతున్నారు? అంటే మీకు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే దాని గురించి మీరు మాట్లాడరు, మీరు చేస్తున్న అవినీతి గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడంటే అంటే మీరంతా మీరు ఒప్పుకున్నట్లే కదా. ఏమని? ఇదంతా వాస్తవం అని. మీరు ఇచ్చే హామీలన్నీ తొంగలు దొక్కేశారు, మీరు చేస్తున్నదంతా అవినీతి అని చెప్పుకున్నట్లే కదా. మరి లేకపోతే ఎందుకు మీరు దాని గురించి ఖండించట్లే, మాట్లాడట్లేదు? అంటే ఇలా మీరు మతము కల్తీ అని చెప్పేసి ప్రజల్ని ఆ మాయలో తీసుకెళ్ళేసి